గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సంగీత్ ఇంత మంచి అబ్బాయి కదా! ఆయన అడిగిన కోరిక మీరు మీరు మీ నిర్మాత, మీ టీము తీర్చబోతున్నారా? ఆయన రేంజ్ రోవరా అండి? రేంజ్ రోవర్ కాదు. ఆ! రేంజ్ రోవర్ ఆయన కామెడీగా అడిగారు. ఓకే. ఆయన సినిమా సక్సెస్ అయితే ప్రభాస్ అన్న దగ్గరికెళ్ళి ఒక హగ్ తీసుకోవాలి. మా అన్నకిచ్చాడు. నేను మిస్ అయ్యాను. అది మా తీసుకోవాలన్నారు. చేతుల్లో ఉందండి. ప్రభాస్ గారు ఇస్తే మేమందరం వెళ్తాం. ప్రభాస్ గారు టైం ఇచ్చి, అపాయింట్మెంట్ ఇచ్చి ఎప్పుడన్నా పిలిస్తే అప్పుడు మేము వెళ్ళాలి తప్ప ఎవరేం చేయలేంగా. హ్మ్. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు గివ్ ఇట్ బ్యాక్ టు సంగీత్. అండ్ సేమ్ ఇదే టెంప్లేట్‌లో నిహారిక గారి లైఫ్ గూడా. అంటే నేను పర్సనల్స్‌కి వెళ్ళట్లేదు. బట్ ఆమె ఫేస్ చేసిన సందర్భాలు ఆమెకుండే ఇబ్బందులు ఆమెకున్నాయి. ఈవెన్ స్టార్ కిడ్ అయినప్పటికీ. బట్ అవన్నీ దాటి ఒక ప్రొడ్యూసర్‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ 'పింక్ ఎలిఫెంట్' అంటే కొత్త వాళ్ళకి ఇదొక పాత్. ఇక్కడ కొత్త వాళ్ళని స్టార్స్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చే విధంగా అవును. సక్సెస్‌లు కొడుతున్నారు ఆమె. సో, అంత పరిణితి ఒక స్టార్ కిడ్ అయ్యుండి వాళ్ళకి కావాల్సుంటే ఏవైనా చిటికెలో పని. బట్ ఇంతమందిని ఫాలో అప్ చేసుకుంటూ, అందరితో మంచిగా ఉంటూ, ఈ సక్సెస్ రావాలంటే ఊరకనే రాదు. సో, నిహారిక గారి మైండ్ సెట్ గురించి ఏం చెప్తారు? నిహారిక గారు కూడా 'ముద్దపప్పు ఆవకాయ' అనే ఒక సీరీస్ చేశారండి. అప్పటికి ఇంకా మనకు ఓటీటీస్ ఇంత లేదు. సో, మేము తర్వాత 'ఆహా' వచ్చింది. 'ఆహా' మీకు తెలిసిందే గదా! అవును. అల్లు అరవింద్ గారిది. సో, అక్కడ మమ్మల్ని ఒక కథ చెప్పమన్నారు. ఆవిడ గురించి చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా. హౌ హర్ మైండ్ సెట్ ఈస్, హౌ షీ ఈజ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఎ ప్రొఫెషనల్ ఇండస్ట్రీలో. 'ఆహాకి' ఒక 2, 3 టైమ్స్ మేము వెళ్ళేదుండే. కానీ వాళ్ళేంటంటే టీమ్ వేరే దీంతో బిజీ ఉండి మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి అవ్వలేదు. ఒక 2, 3 డేస్ పుష్ అయింది. ఆ టైంలో గూడా నిహారిక గారు అంటే లైక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ అంటే వాట్ ఐ మీన్ టు సేస్ ఆవిడ యూజ్ చేసుకోవాలంటే ఒక ఫోన్ కాల్ ఇవ్వేయండి. హ్మ్. ఒక ఫోన్ చేసి మా టీమ్‌ని ఏంటి ఇంకా మీరు పిలవలేదు, ఇంకా నరేషన్‌కి సిట్టింగ్ ఏర్పాటు చేయలేదు ఏంటి అని ఒక ఫోన్ కాల్‌లో అయితే థింగ్స్ వుడ్ మూవ్ అ లిటిల్ ఫాస్టర్. అంతే వాళ్ళ ఫ్యామిలీయే కదా! తొందరగా ఫ్యామిలీ గదండీ! ఎంత అవును. లేదు. ఒక ఫోన్ కాల్ చేసుంటే తొందరగా అయిపోయి మేము తొందరగా షూట్‌కెళ్ళిపోయి అయిపోయేది. హ్మ్. కానీ అలా లేదు. వాళ్ళెప్పుడు మమ్మల్ని ఆ ఎగ్జిక్యూటివ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళెప్పుడు కాల్ తీసుకొని ఎప్పుడు డెసిషన్ తీసుకున్నామంటే అప్పుడే వెళ్ళాం. విచ్ హ్మ్. ఈస్ గుడ్. విచ్ ఈస్ ఓకే. కాకపోతే ఈవెన్ దో షీ హ్యాడ్ దట్ పవర్ షీ నెవర్ మిస్‌యూజెస్ ఇట్. ఆవిడెప్పుడు ఆ పని చేయలేదు. ఎప్పుడు. ఈ ఈ సినిమాకనే గాదు. ఏ సినిమాకి చేయలేదు ఆవిడ. హ్మ్. ఎప్పుడు చేయలే. అండ్ కొత్త టాలెంట్ అంటారు షీ కెన్ వర్క్ విత్ ఎనీవన్ అండి. ఆబ్వియస్‌లీ ఆవిడ పెద్ద డైరెక్టర్స్‌తో, పెద్ద యాక్టర్స్‌తో చేయొచ్చు. కానీ తనెలా ఓన్‌గా స్టార్ట్ అయ్యారో, తన తన మనీతో తను చాలా జాబ్స్ చేశారు ఆవిడ. మనకు తెలియదు గానీ మాకు చెప్పారు. ఒక 2, 3 జాబ్స్ హౌ షీ టుక్ అప్, హౌ షీ హ్యాడ్ సమ్ మనీ, పాకెట్ మనీ సేవ్ చేసుకొని జాబ్స్ చేసారా? అది ఆవిడనే అడగాలి. అట్లా మనీ తీసుకొని, మనీ దాచుకొని తన ఓన్ మనీ మళ్ళీ అక్కడ గూడా తన చుట్టూ క్లాస్‌మేట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ వాళ్ళతో కొత్త వాళ్ళతో ముద్దపప్పు ఆవకాయ అని చెప్పి స్టార్ట్ చేశారు. హ్మ్. అక్కడి నుంచి షీ జస్ట్ టుక్ ఆన్ విత్ ఆవిడెలా అయితే అంటే ఇప్పుడు మేమందరం ఎలా స్క్రాచ్‌తో స్టార్ట్ అయ్యామో ఆవిడ గూడా అలానే స్టార్ట్ అయ్యారు. ఎప్పుడు కాంటాక్ట్స్ కోసం మిస్‌యూజ్ చేయడం గానీ అట్లా ఎప్పుడు చేయలేదు. అండ్ ఇన్ థాట్ వే షీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ అండి. యాహ్! అది చాలా అప్రిషియేటివ్ థింగ్. ఆబ్వియస్‌లీ ఇప్పుడు మేము గూడా ఇప్పుడు అక్కడ గూడా ఆవిడ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐల్ షో మై ఓన్ నెపోటిజం అని. అంటే మాకే ఆబ్వియస్‌లీ ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేసి నా 4థ్ ప్రాజెక్ట్ 'పింక్‌తో.' సో, నేను ఒక రకంగా నిహారిక గారి 'పింక్' నెపోని నేను. బట్ షీ ఈజ్ నాట్ అంటే అదొక సరదాగా అన్నారు. బట్ అక్కడ గూడా ఏంటినంటే ఇప్పుడు 'వంశీ' గారు మళ్ళీ 'బరీ' చేస్తున్నారు. హ్మ్. ఆయనతో గూడా కూర్చొని ఇట్స్ నాట్ దట్ 'కమిటీ కుర్రోళ్ళు' చాలా పెద్ద హిట్ ఇచ్చారాయన. అలా అని చెప్పి యూనో మళ్ళీ ఓకే చేసేద్దాం అని గాకుండా మళ్ళీ కథంతా విని మళ్ళీ ఇట్స్ లైక్ 'వంశీ' గారిది కొత్త ప్రాజెక్ట్ అన్నట్టే కూర్చోబెట్టి కథ మొత్తం క్లియర్‌గా విని మొత్తం అంతా డిస్కషన్స్ అంతా హ్యాపీగా చేసుకొని ఓకే. ఓకే అన్నట్టు ఒక ప్రొఫెషనల్ డెసిషన్ తీసుకుంటారు. షీ ఈస్ వెరీ సార్టెడ్ దట్ వే. ఆ హైరార్కీ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఆవిడెప్పుడు కథ తెలియాలి యాస్ ఎ ప్రొడ్యూసర్ షీ హ్యాస్ టు నో ద స్టోరీ. ఆడియన్‌గా వింటారు, ప్రొడ్యూసర్‌గా వింటారు. అప్పుడు అంటే ఇంకక్కడ నేను 100 సినిమాలు చేసొచ్చినా, 180 సినిమాలు చేసొచ్చినా, హ్మ్. ఆ కథకి ఆ ప్రొడక్షన్, ఆ డైరెక్షన్ అంతే. ఆ డైరెక్టరే. ఆ కథ ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది అలాగే చూసుకుంటారు. అంతే తప్ప యూ నో ప్రీవియస్ వర్క్ మీద లేదా కాంబినేషన్స్ బేస్డ్‌గా ఎళ్లి అట్లా అయితే ఆవిడెప్పుడు డెసిషన్ తీసుకోరు. అండ్ ఐ లైక్ ఇట్ దట్ వే. అండ్ 'రాకాస' విషయంలో మీరు రీసెంట్‌గా తీసుకున్న ఒక నిర్ణయం సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 99 అంటే రూ. 100కి మూవీ చూడొచ్చు అని చెప్పేసి. మంచి నిర్ణయం. చాలా మంచి నిర్ణయం. బట్ ఇక్కడ నా క్వెషన్ ఏందంటే 'రాకాస' సినిమాలో ట్రిమ్ అయిపోయి పోయిన షార్ట్స్, సీన్స్ చాలా ఉన్నాయి. ఓకే. నిజమే కదా! కొంచెం ఎడిటింగ్‌లో ఆ! ఉంటుందండి. అవును. అవి యాడ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా?
ఇప్పుడు కొత్త రిలీజ్‌లో అంటున్నా? లేదండి. మేము వి స్ట్రిక్ట్‌లీ వాంటెడ్ ద మూవీ టు బి 2 ఆర్ 10 మినిట్స్. హ్మ్. మాక్సిమం 2:10 కంటే ఎక్కువ కట్ చేయనని నేను ముందు నుంచి అనుకున్నా. ఎందుకంటే ఆ హోల్డ్ ఉండట్లేదండి. ఆడియన్స్‌కి మోర్ దాన్ 2, 3 అవర్స్ ఎళ్ళిపోతే ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయిపోయి అంటే మనం ఆహ్, కంటిన్యూయస్‌గా బ్యాక్ టు బ్యాక్ జోక్స్ పెట్టినా గూడా, ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టినా గూడా ఇట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. ఒక స్టోరీలో, కథలో నాకు 2 ఆర్ 10 మినిట్స్ ఇది చాలు అనిపిచ్చింది. థియేటర్ వైట్ అయితే అంతే ఉంటుందండి. హ్మ్. మేబీ నెట్‌ఫ్లిక్స్ కట్‌లో ఏమన్నా చేంజెస్ చేయగలిగే అవకాశం ఉంటే వి మైట్ యాడ్ 2 టు కపుల్ ఆఫ్ సీన్స్ మోర్. ఎడిటింగ్‌లో గూడా అంత మిస్ అయిన ట్రాక్స్ ఏం లెవ్వు. ఆహ్, ఒక జోక్స్ మరి బ్యాక్ టు బ్యాక్ అయితే ఇది నవ్వేలోపు నెక్స్ట్ జోక్ వచ్చేసి అర్థం గాదు. ఓకే. ఈ నవ్వులో కలిసిపోతుందని చిన్న చిన్న డెసిషన్స్ తీసుకున్నాం గానీ అదర్‌వైజ్ దిస్ లెంత్ ఇస్ ద సేమ్ అండి. అండ్ ఈ టైమ్ డ్యూరేషను మీరు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేశారో అది పర్టిక్యులర్‌గా 'రాకాస' కథ విషయానికి ఇంతే ఉండాలనేది మీ అభిప్రాయమా? లేకుంటే అసలు లెంత్ అనేది ఆడియన్స్ హోల్డ్ చేయలేరు అనేది మీ అభిప్రాయమా? అంటే నాకున్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లో నా మిక్స్డ్ థాట్స్ అయితే అవండి. ఒకటి ఈ కథకది చాలు. హ్మ్. ఈ కథకి మనకి 2 అవర్స్ 10 మినిట్స్ దాకా ఇట్స్ గుడ్ ఎనఫ్. లేదనంటే మళ్ళీ లాగ్ హ్మ్. ఇయన్నీ వచ్చేస్తాయి. సో, నాకు 2 అవర్ 10 మినిట్స్ వాస్ గుడ్ ఎనఫ్. ఆల్సో ఒక పాపులర్ ఒపీనియన్ ఏంటి అనంటే ఆహ్, దాటి వెళ్తే అది సేమ్ అండి. ఇట్స్ ది సేమ్ థింగ్. కథకి అవసరం లేకుండా మనం పోయినా గూడా హ్మ్. లాగ్ అయ్యి ఆడియన్స్ కొంచెం బోర్ ఫీల్ అయ్యి అలా ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, ఈ పర్టిక్యులర్ కథ వరకు ఆ డెసిషన్ ఇప్పుడు తీసుకోవాల్సొచ్చింది. 'ధురంధర్' లాంటి మూవీ చూసారా మీరు? నేను ఈ 'రాకాస' దీనివల్ల చూడలేదండి నేను 'ధురంధర్ 2'. ఓకే. 1 గూడా నాకు చూడ్డానికి అవ్వలేదు. ఎందుకంటే మాది ఫుల్ ప్రీ ప్రొడక్షన్, ఫుల్ టఫ్ స్కెడ్యూల్ నడుస్తా ఉంటుంది గదా! థియేటర్‌లో మిస్ అయ్యాను. హోప్‌ఫుల్లీ 2 కవర్ చేసేసి 1 చూసుకోవాలి ఎళ్లి నెట్‌ఫ్లిక్స్‌లో. 'రాకాస' కథ అనుకున్నప్పుడు నేను ఓపెన్‌గా చెప్తున్నా చిన్నప్పుడు అది 'మహాభారతమా' సంథింగ్ ఏదో సినిమా నాకు గుర్తులేదు. భీముడు భస్మాసురుడుండే 'బకాసురుడు.' అవును. భీముడు 'బకాసురుడు.' బకాసురుడుండే గుహలోకి ఫుడ్ తీసుకెళ్ళాలి. అంటే బలివ్వాలి. ఆ అవును. ఊర్లో ఒక అవును. బలివ్వాలంటే సరే నేను పోతాను అని హ్మ్. చెప్పి భీముడు బయలుదేరి ఆ బండిలో ఫుడ్డు, గిడ్డు అంతా యేసుకొని ఒక పాట పాడుకుంటూ చంపాక. అవును. ఈయనే ఫుడ్ అంతా తినేసి అవును. లోపలికెళ్ళిపోతాడు. అవును. యాక్చువల్‌గా ఒక 40, 50 ఏళ్ల క్రితం వచ్చిన పాట. మన సినిమా కథ ఇదే. అవునండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే. అవును. ఇంత అందరికీ తెలిసిన లైన్‌ని పట్టుకొని ఒక సినిమా కథగా రాసుకుంటున్నప్పుడు, ప్రేక్షకుల దగ్గరికి ఇలాంటి కథతో ఎళ్తున్నప్పుడు నిజంగా భయమేయలేదా? లేదండి. అంటే భయమైతే ఎయలేదు. ఎందుకంటే ఆ లైన్ అనుకున్నప్పుడు ఎక్సైటింగ్‌గా అనిపిచ్చింది. సరదాగా అనిపిచ్చింది. అంటే లైన్స్ అవి మనం ఫోర్స్డ్‌గా కూర్చొని రాస్తే రావు గదండీ. హ్మ్. అది ఆటోమేటిక్‌గా ఒక థాట్ రావాలి. సో, ఇది ఇలా ప్లేస్‌మెంట్ వచ్చిన అరే! వచ్చిందే అని ఒక చిన్న ఎక్సైట్‌మెంట్ వచ్చింది. అండ్ ఆల్సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆహ్, పాత కథలు మన స్టోరీస్ అన్నీ మర్చిపోతున్నాం. హ్మ్. ఇందులో అంటే మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ తెలుస్తుంది. ఇప్పుడు రామాయణంలో అనుకోండి. ఒక లైన్‌లో కథ అందరికీ తెలుసు. కానీ అందులో చాలా కథలుంటాయి. అవును. చాలా మహాభారతంలో చాలా పర్వాలుంటాయి. అవును. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఆ చిన్న చిన్న స్టోరీస్ అన్నీ. సో, ఇది అందులో ఒక బకాసురుడి కథ ఒక చిన్న కథ. ఐదుగురు అంతా ఈక్వల్ బలవంతులుంటారు. భీముడు ఎవరైతే చంపాడో వాడే మిగతా అందరిని అవును. చంపుతాడని చెప్పి ఆ చిన్న చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది. అవునవును. అలాంటివి. సో, నాకది మా అమ్మమ్మ గారు ఆ బుక్స్ అది చదివినప్పుడు మేము ఆ స్టోరీ సినిమా చూసినప్పుడు అనిపిచ్చింది. సో, అది మళ్ళీ ఇక్కడ ఇట్లా కొంచెం ఆర్గానిక్‌గా కూర్చునేప్పటికి ఐ రియల్లీ ఫెల్ట్ ఎక్సైటెడ్ హ్మ్. హానెస్ట్‌గా. కానీ ఆల్సో లిటిల్ రెస్పాన్సిబుల్ కొంచెం బాగా చెప్పాలి గదా! నా ఇష్టం వచ్చినట్టు చేస్తే అవ్వదు. అండ్ లక్కీగా ఎక్కువ ఫిక్షనలైజ్డ్ థింగే ఎళ్ళింది మన కథలో. కోర్ ఎలిమెంట్ మనం తీసుకున్నా గూడా మిగతా అంతా మేము రాసుకున్న కామెడీ, క్యారెక్టర్స్ ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ టైమ్స్‌కి కొంచెం వీఎఫ్ఎక్స్ అండ్ ఆల్ యాడ్ చేసి ప్రెజెంట్ టైమ్ స్టోరీ టెల్లింగ్ ఎళ్ళింది. సో, మంచిగా ఎక్సైట్‌మెంట్ అయితే వచ్చిందండి. లైక్ మన పాత కథలు ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా విఠలాచారి గారి సెటప్ లాగా హ్మ్. ఏమైనా ట్రాప్ సీక్వెన్స్ ఉంటుంది గదా! అవన్నీ చెప్పే అవకాశం ఉందని ఎక్సైట్‌మెంట్ తప్ప రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాను. కానీ ఎక్కువ భయపడలేదండి. హ్మ్. భయమైతే రాలా. అండ్ దీంట్లో బ్యూటీ ఏందంటే ఫస్ట్ మూవీలోనే వీఎఫ్ఎక్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇక్కడ మీకు ఏ నాలెడ్జ్ ఉపయోగపడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈపీ రమేష్ గారికి కథ చెప్పినప్పుడు మేము కూర్చొని బడ్జెట్స్ అంతా అనుకున్నాం. సో, వీఎఫ్ఎక్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫెల్ట్ చాలా అంటే నా రాక్షసుడు డిజైనే ఎళ్ళినప్పటి నుంచి కథలో ఆహ్, ఆహ్, ఒరిజినల్‌గా 11, 12 ఫుట్ ఉండే రాక్షసుడు. ఓకే. ఆ! ఇంకా ఎత్తుంటాడు. ఇందులో ఉన్నది 9 ఫుట్. 8, 9 ఫుట్. 7+9 ఫుట్ ఉన్నాడు ఇందులో. సో, 11 ఫుట్ అనుకున్నాను నేను. మొత్తం ఫైర్‌లో ఉంటాడనుకున్నా. సో, వి అండర్‌స్టూడ్. ఇది వీఎఫ్ఎక్స్ అంటే కొంచెం మనం ఎప్పుడు చేయలేదు. ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి వి నీడ్ టు బి మోర్ కేర్‌ఫుల్ అని. సో, అందుకే మేమేం చేసామంటే వాళ్ళు మాకు వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో పింక్ ఎలిఫెంట్ గేవ్ మీ ద కాంటాక్ట్స్. వాళ్ళొచ్చారు. ఇద్దరు, ముగ్గురు వచ్చారు. వి డిస్కస్ నాకు అందులో మురళి గారని చెప్పి మన వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనమాట. హ్మ్. ఆయన అనిపిచ్చారు డిస్కషన్స్‌లో నా కథ చెప్పినప్పుడు.
ద ఇన్పుట్స్ దట్ హీ గేవ్ ఐ అండర్స్టూడ్ దట్ ఓకే మనం కరెక్ట్ యూనో మేమిద్దరం సింక్లో ఉన్నాం అని ఓకే. చెప్పి. హ్మ్. సో ఐ పిక్డ్ హిమ్. మురళి గారు అయితే మనకి బాగుంటుందని. సో అక్కడి నుంచి ఏంటంటే ఫస్ట్ సెకండ్ హాఫ్ షూట్ చేసాం. సెకండ్ హాఫ్లో ఎక్కువ విఎఫ్ఎక్స్ పార్ట్ ఉంది కదా, వాళ్ళు ఏమన్నారంటే విఎఫ్ఎక్స్ ఈజ్ మోర్ అబౌట్ మనీ ఆర్ టైం. హ్మ్. మీరు మాకు టైం ఎక్కువ ఇవ్వండి లేదా మనీ ఎక్కువ ఇవ్వండి. సో మా బడ్జెట్స్ ఆల్రెడీ లాక్డ్, బడ్జెట్స్ మేము పెంచుకోలేం. సో టైం ఇద్దామని చెప్పి మ్యాక్సిమం పాసిబుల్ టైం అయితే ఇద్దామని సెకండ్ హాఫ్ షూట్ చేసి పాపం ఇప్పటికీ వాళ్ళకి తక్కువ టైమే ఇచ్చాం. హ్మ్. బట్ దెన్ వాట్ ఎవర్ మాకు వీలైనంత ఫస్ట్ సెకండ్ హాఫ్ షూట్ చేసేసి వీ గేవ్ ఇట్ ఆఫ్ టు దెమ్. అండ్ ఆన్ సెట్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మురళి గారు ఉండేనండి. అండ్ హీ వర్క్డ్ ఫర్ అంజీ. హ్మ్. ఆయన అంజీ నుంచి స్టార్ట్ అయ్యారు. హీ ఆల్సో లైక్ ది స్టోరీ అలాట్. సో ఇట్స్ ఆల్ అ గుడ్ టీమ్ ఎఫర్ట్ అండి. మంచిగా వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు షార్ట్స్ ఇస్తారు. అదంతా ఒక డైరెక్టర్ టేస్ట్ అనిపిస్తదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటనంటే వాళ్ళ దే విల్ గివ్ యూ ఆప్షన్స్ ప్రతి షాట్‌కి. లైక్ ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. మనం చెప్పే కరెక్షన్స్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఆల్ ఇట్స్ హైలీ డిపెండెంట్ ఆన్ బడ్జెట్స్ అండ్ టైమ్. సో మా టీమ్ వాళ్ళు ఏంటంటే ఇట్ ఈస్ అందరం ఒక 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 సింక్‌లో ఉండి సేమ్ పేజ్‌లో ఉండి వి కుడ్ పుల్ ఆఫ్. అంత మాకు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎక్కడ రాలేదు. బావుంది విఎఫ్ఎక్స్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ కమెండబుల్ అండి నా టీమ్‌నైతే. వి ఆర్ హ్యాపీ. సూపర్. అండ్ మనం మీట్ అయ్యి ఎలాగో 4 డేస్ అవుతుంది. ఈ 4 డేస్ ముందు నేను క్వెషన్ అడిగాను. అప్పుడు మీరు లేదు అని చెప్పేసి ఖండించారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా అదే ప్రశ్న. ఏమన్నా చేంజ్ వచ్చిందేమో చెప్పండి. మానస శర్మని యాక్ట్రెస్‌గా పెట్టి సినిమాలు తీయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. మానస శర్మ రెడీగా ఉందా? 4 డేస్ ఎగో మీకు లేదు అని చెప్పాను గదా! ఆ! అదంతా పుకార్లండి. అలాంటివొస్తే మీరు నమ్మకండి. హ్మ్. అలా ఏం లేదు. కింద ఇప్పుడు కామెంట్స్ ఒస్తాయి. ఫేస్ చూసుకున్నావా అద్దంలో ఎప్పుడన్నా? లేదు. ఛ! ఛ! చేయమనే కామెంట్స్ వస్తున్నాయి. ఛ! 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 అదేం లేదండి. ఐయామ్ జస్ట్ హ్యాపీ దట్ పీపుల్ లైక్డ్ మీ. రాకాస గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికెళ్ళింది అని. హ్మ్. యాక్టర్‌గా అదేం లేదండి. అట్లా ఏం కాదు. మరెక్కడ విన్నారో మీరు? మీరేం లేదా? నేను వినలేదండి. యాక్టర్‌గా అంటే ఆహ్, మీ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో మీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏ వీడియో అన్నా ఓపెన్ చేయండి. కింద మిమ్మల్ని హీరోయిన్‌గా చేయమని ఎంతమంది అడుగుతున్నారు చూడండి. అంటే వాళ్ళ అభిమానం అండి అంతే. హ్మ్. అదేదో మనం హీరోయిన్‌లా ఉన్నాం అని కాదు గానీ, ఐ థింక్ ఒక అమ్మాయి డైరెక్ట్ నేను చెప్పా అదే చాలా ఇంటర్వ్యూస్‌లో అదే అన్నా. ఇప్పుడు మా అన్నయ్య ఎలా నన్ను ఎంకరేజ్ చేస్తాడో, సంగీత్ వీళ్ళందరూ ఏంటంటే, అరే! ఒక అమ్మాయి డైరెక్టర్ అనంగానే ఒక చిన్న లైకింగ్ ఉంటది. ఎంకరేజ్‌మెంట్ వచ్చింది నాకది దేవుడి దయ వల్ల. సో, వాళ్ళు అలా ఇప్పుడు ఒక మనిషి నచ్చితే మనం అన్నీ ఇంకా నచ్చి ఇష్టపడిపోతూ ఉంటాం. హ్మ్. అరే! అని చెప్పేసుకుంటూ ఉంటాం. అట్లా నాకు దొరికిన చిన్న అభిమానం అంతే. బట్ అంటే వైరల్ అయిన రీల్స్‌లో గూడా గ్లాసెస్ మ్యాచ్ అవ్వడం వల్ల హ్మ్. నేను కొంచెం స్టార్టింగ్‌లో ఎక్కువ మాట్లాడనండి ఎవరితో. నాకు ఆహ్, నా వరకు అయితే నేను బాగా ఓపెన్ అయ్యి మాట్లాడతా. ఫ్రెండ్స్ అయ్యి ఒక 4, 5 టైమ్స్ కలిసాక కొంచెం ఓపెన్ అవుతా గానీ, నాకు నేనుగా ఎక్కువ మాట్లాడలేను. నాకది ఉంది. నేను ఐ కాంట్ గో అండ్ బీ వెరీ లైక్ హ్మ్. కలిసిపోవడం అది కొంచెం తక్కువ. సో, దానివల్ల క్యారెక్టర్ మ్యాచ్ అయ్యి ఓవర్ కంపారిజన్స్ వచ్చి అట్లా అనుకున్నారు తప్ప హ్మ్. హీరోయిన్ అండ్ ఆల్ అదేం లేదండి. అండ్ నేను ఇదే ప్రశ్న కాస్త సీరియస్‌గా కూడా అడుగుతున్నాను. ఎందుకు చూజ్ చేసుకోకూడదు? అంటే బయట టాక్ వచ్చిన మాట అయితే వాస్తవం. అందరూ కోరుకుంటున్న మాట అయితే వాస్తవం. హీరోయిన్‌గా చేస్తే లాక్స్ అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కి సమానంగా ఇంకా ఎక్కువగా కూడా రెమ్యునరేషన్ వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సీరియస్‌గా ఆలోచిస్తే ఇది బిగ్ ఆపర్చునిటీ. ఎందుకు దీన్ని వదులుకోవాలి? భలే భలే చెప్తున్నారు మీరు. ఇది సీరియస్‌గా మనకొస్తే ఇది చూడండి ఇది రిలీజ్ అయ్యే కింద కామెంట్స్ వస్తాయి. అయ్యో! అదేం లేదండి. అట్లేం కాదు. ఐ మీన్ పోకిరి నా ఫ్రెండ్స్ ఎవరో ఇద్దరు ముగ్గురు అంటూ ఉంటే 'దూకుడు' సినిమాలో జోక్ ఉంటుంది. మహేష్ బాబు గారు అంటారు. ఏంట్రా అది సిగ్గుపడుతుంది. ఏంటి ఇస్తే ఏసేసుకుందామనే అని హీరోయిన్ మదర్ గురించి అంటారు. ఆ కామెంట్స్ అన్నీ పడతాయి నాకిప్పుడు కింద. ఎందుకు సార్? అయినా అంటే హీరోయిన్ అని కాదండి. అలా అనేం లేదు గానీ కొంచెం అంటే మరీ చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అడిగారు. లైక్ రాదర్ సెన్సిటివ్ క్వెషన్ అడిగారు మీరు. రెమ్యునరేషన్ అని చెప్పి దాని గురించి చెప్తున్నా అంతే. నాకు తెలిసి ఇండస్ట్రీకొచ్చే వాళ్ళెవరు యూనో రెమ్యునరేషన్స్ అవి ఫినాన్షియల్ థింగ్స్ పెట్టుకొని రారు. హ్మ్. సో, నాకు తెలుసు నేనేం చేయగలుగుతాను, ఏం చేయలేను. అట్‌లీస్ట్ ఐ యామ్ లిటిల్ అవేర్ ఆఫ్ థట్. సో, హీరోయిన్ అని నేను అననులెండి గానీ, చిన్న చిన్న యాక్టర్ రోల్స్ గూడా ఇట్స్ క్వైట్ హ్మ్, హెవీ ఫర్ మీ. హ్మ్. ఇంపాసిబుల్ స్టఫ్ ఫర్ మీ. మొన్నెవరో అన్నారు గూడా అనుకుంటా. ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? ఏం ఎక్స్‌ప్రెషన్స్ నవ్వదేంటి? అనిల్ రావిపూడి గారు గూడా అన్నారు గదా! "నువ్వు నవ్వుతూ ఉండమ్మా" అని చెప్పి.
సో, నాకు కొత్త వాళ్ళ ముందు అంత మొహమాటం ఉంటుంది. ఇంకా యాక్టింగ్ అనేది అసలు ఇంపాసిబుల్ అండి. చాలా కష్టమైన స్టఫ్ అది. మనం చేయలేం. మనం రాసి డైరెక్ట్ చేసుకుందాం చాలు. అంటే రాబోయే కాలంలో మీ డిసిషన్ మారాలని కోరుకుంటున్నాను. అయ్యో! ఈ ఫస్ట్ ఎవరు లేరు గానీ నాకనిపిస్తుందంటే మీరే 2, 3 రీల్స్ చేసి పెట్టినట్టున్నారు. ఈ పిల్లని ఎలా అయినా యాక్టర్ చేసి ఏడిపిద్దామని అట్లుంది.